పట్టపగల ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా ఆడింది ఓ యువతి. ఈ సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టపగల ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా ఆడిన ఓ యువతి రాజేంద్రనగర్లోని ఎర్రబోడ కాలనీలో ఓ ఇంట్లోకి దుండగులు జొరబడినట్లు బయటకు వచ్చి ఓ న్యూస్. బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరణ చేశారట. గట్టిగా కేకలు వేస్తూ పట్టుకునే ప్రయత్నం చేసిన బాలికను తోసి దుండగులు పరారయ్యారట. కట్ చేస్తే యువతి స్కెచ్ బెడిసికొట్టింది. ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువతి చోరీ డ్రామా చేసింది. దొంగలు ఇంట్లోకి చొరబడి డబ్బులు అపహరించారని, బీభత్సం చేశారు అని మీడియా ముందు చెప్పుకొచ్చింది. పోలీసులు విచారణ మొదలు పెట్టగానే అసలు నిజం బట్టబయలైంది. అర్థంగా అర్థమని చేశారు. చెప్పినా ఏమి చేతులు కూడా ఏడ పెట్టలేదు. అప్పట్లో సౌండ్ చేయడం బయటికి వెళ్ళేవారు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? మార్నింగ్ 10 o'clock నేను బయటకు వెళ్ళా. 5 minutes వచ్చాను. బేడం పెట్టేసి వెళ్ళాం. వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసాను. ఓపెన్ చేసి అల్మారీ ఓపెన్ చేసి బట్టలన్నీ కింద వేసేసి మనీ తీసుకెళ్ళాం. ల్యాప్టాప్ ఇంకా టీవీ మొత్తం బెడ్రూమ్ లో ఉన్నది హాల్లో తీసుకొచ్చి పెట్టేస్తాను. అంతే. నేను వచ్చే వరకు ఇట్లా డోర్ కి ఇట్లా దొబ్బేసి ఇంకా వెళ్ళిపోయారు. మంకీ క్యాప్స్ ఉండే వాళ్ళకి, బ్లాక్ కలర్ జంప్స్ వేసుకున్నారు. బయటకు వచ్చి ఇక్కడ వచ్చే వరకు రైట్ సైడ్ వెళ్ళిపోయారు. నీకు దొబ్బేసారా? దొబ్బేసి నేను డోర్ కి పడుతాను. ఎంతమంది వచ్చారు? 2 men.